తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగపై గాంధీ జయంతి ఎఫెక్ట్ పడింది. ఒకే రోజు దసరా గాంధీ జయంతి రావడంతో మద్యం మాంసం ప్రియులు జాగ్రత్త పడుతున్నారు. రేపు మద్యం మాంసం షాపులు మూతపడనుండడంతో ఇవాళే మద్యం మాంసాన్ని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో లిక్కర్ అలాగే మాంసం షాపులు రద్దీగా మారాయి. హైదరాబాద్ లో మద్యం మాంసం షాపుల వద్ద హడావిడిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సందర్భం ఏదైనా సరే, ఇటు కార్యక్రమం ఏదైనా సరే మద్యం మాంసం మస్ట్గా ఉండాల్సిందే. అలాంటిది దసరా పండుగ, తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి దసరా పండుగ మీద మాత్రమో ఇటు గాంధీ జయంతి ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున సేల్స్ అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెరిగినటువంటి పరిస్థితి. నిన్న ఒక్కరోజే దాదాపు 280 కోట్ల వ్యాపారం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగగా ఈ రోజు దాదాపు 300 కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో రేపు దసరా పండుగ కావడం, దాంతో పాటు ఏదైతే ఇటు గాంధీ జయంతి కావడంతో ఇప్పటికే ఇటు రేపంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, దాంతో పాటు మాంసం దుకాణాలన్నీ కూడా బంద్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున కూడా సేల్స్ చేయడానికి ఇప్పటికే ఇటు వ్యాపారులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకరోజే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాలతో పరిధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 300 కోట్ల వరకు వ్యాపారం జరిగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను నాగార్జున సర్కిల్లో ఉన్నటువంటి లిక్కర్ మార్ట్ దగ్గర ఉన్నాను. మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే మొత్తం స్టాక్ తో అయితే రెడీ అయిపోయారు వ్యాపారులందరూ కూడా. సో ఇప్పటికే ఇటు వైన్ షాపుల దగ్గర కూడా ఒకంత క్రౌడ్ అయితే పెరిగినటువంటి పరిస్థితి. సో ఈసారి సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి చెప్పదలుచుకున్న కూడా వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈసారి సేల్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏంటి మీరు ఈసారి? కొంచెం మంచిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్టాక్ మా కాంప్రమైజ్తో మేము ఉన్నాము. స్టాక్ ఇట్లా అంతా బిల్డింగ్ చేసుకొని ఇంకైతే కస్టమర్ స్టార్ట్ కాలేదు. 6 తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. ముఖ్యంగా అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉంది బిజినెస్, సో ఈ ఇయర్ నిన్న మొన్న కూడా ఎలా ఉంది మీకు? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం మంచిగా ఉండాలనుకుంటున్నాం. ఇంకా రేపు హాలిడే ఉంది కాబట్టి. ఇంకోటి దసరా ఉంటుందా? హాలిడే లేకపోతే కానీ బిజినెస్ బాగుండేది ఉంటుంది. ఒక దినం హాలిడే వచ్చిందంటే ఒక దినం ముందు పబ్లిక్ ఉంటుంది, ఎట్లా కస్టమర్ ఉంటారు. ఏమేమి బ్రాండ్స్తో మీరు రెడీగా ఉన్నారు, ఏంటి? రెగ్యులర్ బ్లాక్ డాగ్, బ్లాక్ అండ్ వైట్, 100 పైపర్, బ్యాలెంటైన్, జెమ్సన్, రెగ్యులర్ మూమెంట్ బ్రాండ్స్ అన్ని, రాయల్ స్టాక్, ఎంసీ రెగ్యులర్ బ్రాండ్ అంతా. ఇక బీర్స్ అంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా, దానికి మూమెంట్ వచ్చేసి కేఫ్ లైట్, కేఫ్ స్ట్రాంగ్, బడ్వైజర్, అల్ట్రా, బడ్వైజర్ మ్యాగ్నమ్, ఇవి మూమెంట్ ఉంటాయి. నాకౌట్ 5000. గాంధీ జయంతి ఎఫెక్ట్ మీ మీద కొంత ఉంటుందా ఈసారి? గాంధీ జయంతి దసరా రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఉంటుంది సేల్ కొద్దిగా అని అనుకుంటున్నాం. చూడొచ్చు, ఏదైతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి కొంత ఇప్పటివరకు అయితే సేల్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా సో రాత్రి వరకు మాత్రము మరింత సేల్స్ పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వ్యాపారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇప్పటికే ఇటు మాంసం దుకాణాల వద్ద కూడా కొంత క్రౌడ్ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు తెలంగాణలో కార్యక్రమం ఏదైనా ఇటు పెళ్లి కానివ్వండి, దాంతోపాటు ఎలాంటి సందర్భం కానివ్వండి, ఏదున్నా కూడా సరే తప్పకుండా మద్యము మాంసం అనేది మస్ట్గా ఉండాల్సిందే. అలాంటిది సో గాంధీ జయంతి, దాంతోపాటు ఏదైతే దసరా పండుగ ఒకే రోజు రావడంతో సో వాస్తవానికి 2వ తేదీన కొంత వాస్తవానికి క్రౌడ్ ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా ఏదైతే కొంత ఆ రోజు వైన్ షాప్స్ అన్ని కూడా బంద్ ఉంటాయి, మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో కూడా మాంసం దుకాణాలు అన్ని బంద్ చేయాలని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు మాంసం దుకాణాల వద్ద కూడా ఒకంత సో ఈరోజు సాయంత్రం నుంచి క్రౌడ్ అయితే ఒకంత పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపంతా కూడా ఇటు నగర వ్యాప్తంగా, ఇటు ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు మాంసం దుకాణాలతో పాటు ఇటు వైన్ షాపులు కూడా బంద్గా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈరోజు పెద్ద ఎత్తున కూడా వ్యాపారం జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొంత సేల్స్ని కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు స్టాక్ని కూడా తెచ్చుకున్నాం గోడౌన్స్ నుంచి అని కూడా ఇటు వ్యాపారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు గాంధీ జయంతి ఎఫెక్ట్ మాత్రం ఇటు దసరా పండుగ మీద ఈసారి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు చెల్లిస్తే శ్యామ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి.